నిజ జీవితంలో డగ్డగ్గో. ఏలూరు బుద్ధ పార్క్ నిర్మలమైన సరస్సులోని పక్షులు, చేపలు, తాబేళ్లు, బాతులు మరియు మంత్రముగ్ధులను చేసే సాయంకాలపు సూర్యాస్తమయం. ఆదివారం సాయంత్రం బంగారు రంగులు ఏలూరు నగరం అంతటా వ్యాపించగా బుద్ధ పార్క్ ప్రశాంతత మరియు సమాజం యొక్క శక్తివంతమైన పట్టికగా రూపాంతరం చెందింది. ఈ ప్రశాంతమైన ప్రకృతి దృశ్యం మధ్యలో రెండు అద్భుతమైన బాతులు మెరిసే సరస్సు మీదుగా సరదాగా జారి దానిని చూసిన వారందరినీ ఆకర్షించే డగ్డగ్గో దృశ్యాన్ని ప్రతిబింబించాయి. సరస్సు అంచున విభిన్న జనసమూహం ఉంది. సాయంత్రం నడక తర్వాత విశ్రాంతి తీసుకునేవారు, విద్యార్థులు తమ చదువుల మధ్య ప్రశాంతమైన సమయాన్ని కనుగొంటారు మరియు కుటుంబాలు జీవితకాలపు జ్ఞాపకాలను సృష్టిస్తున్నారు. కళ్ళు బాతుల బాటలను అనుసరించాయి, పిల్లలు డాట్ చేపల వైపు చూపించారు మరియు సామూహిక ప్రశాంతత అందరినీ ఆవరించడంతో సంభాషణలు మృదువుగా మారాయి. ఆకర్షణీయమైన బాతులకు మించి పార్క్ అనేక ఆనందాలను అందించింది. స్పష్టమైన జలాలు చేపలతో నిండి ఉన్నాయి, శక్తివంతమైన నీటి అడుగున జీవితాన్ని అందిస్తాయి. ఇతర పక్షులు సహజ బృందగానానికి తోడయ్యాయి, అయితే విశ్రాంతిగా పడవ ప్రయాణం చేసే ఎంపిక సరస్సు యొక్క విస్తారాన్ని అనుభవించడానికి సన్నిహిత మార్గాన్ని అందించింది.